ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? నేను వంగి వంగి కొట్టమ్మ కొట్టమ్మ అంటుంటే ఆ వైపుకు మల్లుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. అమ్మ మరలా నన్ను ఎగతాళిగా దేవుడని వాడున్నాడా అని ఎగతాళి పాట పాడింది. దేవుడని వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం, మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం అని పాట పాడుతూ ముసిముసి నవ్వులతో అమ్మ మొగము చూస్తుంటే, ఆ అమ్మ మొగములోని అందాలు చూడాలంటే ఎన్ని జన్మల పుణ్యము చేసుకుని ఉండాలయ్యా మనము. అమ్మ కొద్ది రోజులు పొదలకూరులో మన ఇంటి వద్ద ఉంటూ ఉంది. ఆదిలక్ష్మి అని ఒక పెద్దామి వారం రోజులు భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బులతో వారం నాకు ఒకసారి పొదలకూరులోని సాయిబాబా మందిరంలో అన్నదానం చేయిస్తారు. అందుకని నేను సాయిబాబా గుడికి పోయి వద్దామని స్వామి దర్శనం చేసుకుని అక్కడే భోంచేసి ఇంటికి బయలుదేరి వస్తున్నాను. నేను ఇంటికి వచ్చే దారిలో కాంతమ్మ తల్లి పడుకొని ఉంది. నేను చూసి అమ్మ పిలవకుండానే అమ్మను చూసి ఆగిపోయాను. ఈ పక్కకి రావే అని నన్ను దగ్గరకు తీసుకుని ఇక్కడ కూర్చోవే అని చెప్పింది. కూర్చున్న తర్వాత నా ఒడిలో తన తల పెట్టి పడుకుంది. ఆ రోజు అమ్మ చీర కట్టుకొని ఉంది. ఎప్పుడైతే నా ఒడిలో పడుకుందో అమ్మ ఆ చీరను విప్పేసి దూరంగా విసిరేసింది. నేను కట్టుకున్న చీరను నాపైనున్న పైట దగ్గర నుంచి సరదీసి చిన్నగా మనకు ఏమీ అర్థం కానియక నా చీర 3 భాగాలు అటు మళ్ళించి తన నడుముకు చుట్టేసుకుంది. నన్నేమో కదలనీయకుండా నా ఒడిలో పడుకొని అమ్మ నన్ను పైకి లేవనీయకుండా తనకై తాను పైకి లేవకుండా గుంజకు చుట్టుకున్న ఆవును కట్టేసిన పొలుపులా నన్ను చుట్టుకొని పడుకొని ఉన్నారు. మా అమ్మ వచ్చి ఇంతసేపు సాయిబాబా గుడి దగ్గర ఏమి చేయుచున్నావు అని అరుపులు అరిసి వెళ్ళిపోయింది. నేను ఏమీ చేయలేక బలవంతముగా అమ్మ తలను పట్టుకుని క్రిందకు చిన్నగా జార్చి పడుకోబెట్టాను. పైకి లేచి అమ్మ పారవేసిన చీరను కట్టుకుంటున్నాను. కాంతమ్మ తల్లి పైకి లేచింది. నేను కట్టుకుంటున్న చీరను పట్టుకుని పైట వరకు చింపేసి మిగతా చీరను పూర్తిగా కాల్చివేసింది. మన దగ్గర ఏ కర్మలు ఉన్నాయో మన ద్వారా కానీ మన బంధువుల ద్వారా కానీ ఎలాంటి కర్మలున్నా ఇలాంటి పనులు చేసి అమ్మవారు తొలగించేసేవారు. ఒకరోజు పెసల సుబ్రత్నమ్మ, వీరారెడ్డి వాళ్ళ విజయమ్మ, సిద్ధయ్య భార్య మస్తానమ్మ, నేను మా తోడికోడలు రామమ్మ అందరము అమ్మ దగ్గర పడుకొని ఉన్నాము. డేగపూడిలో అమ్మ చాటుకుపోయే వారము ముందు జరిగిన సన్నివేశం ఇది. సుబ్రత్న అమ్మ దగ్గరకు వెళ్ళి వంగి దండం పెడుతుంది. అమ్మకు చేతికర్రతో 2 దెబ్బలు వేసింది అమ్మ. వెంటనే వీరారెడ్డి వాళ్ళ విజయమ్మ వెళ్ళినది. విజయమ్మను చూస్తానే గబ్బు గబ్బుదాన పో అని అరిచింది. 2 కర్రలు దెబ్బలు వేసింది. సిద్ధయ్య భార్య మస్తానమ్మ అమ్మ దగ్గరకు వచ్చి, నీవు మా ఇంటికి వస్తే చీర పెడతాను అనింది. నీవు ఎంగిలి చేత్తో కాకిన తరము కానీ నాకు చీర పెడతావా అని అమ్మ అడిగింది. మా తోడికోడలు రామమ్మ మాత్రం దూరంగా వెళ్ళిపోయింది. అమ్మ నేను ఇంటికి పోతానమ్మా అన్నాను. ఒసే నల్లపిల్ల, మీ మామయ్యకి చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి పో అని చెప్పింది. అంటే అమ్మ ఆ రోజు మాట్లాడిన మాటలు నాకు ఇంకా వారానికి చాటుకు వెళ్ళినారు. కాంతమ్మ తల్లి నాయన మన కర్మలను కడిగి వేస్తుంది. ఒక్క మూర చీరను కట్టుకుని ఆ మూర చీరతోనే 3 రోజులు అక్కడే కూర్చుంది. ఇక కొద్ది రోజులకు చాటుకుపోయే ముందు వచ్చినది. వదినమ్మ రావే, నన్ను పీపీ ఎక్కించి వస్తువని అన్నారు. అమ్మను నేను కారు ఎక్కించి పంపినాను. నా కూతురికి 2 పిల్లలు. పెద్దవాడు శ్రీకాంత్ ఖాళీగా ఉన్నాడు, చిన్నవాడు పోలీస్ అయినాడు.
అమ్మ 1999 సెప్టెంబర్ 3వ తేదీన చాటుకుపోయినది అని తెలిసింది. వెంటనే డేగపూడికి వెళ్ళిపోయాను. సాయంత్రం వరకు అమ్మ కార్యక్రమాలన్నీ ముగించే వరకు అమ్మ వద్దనే ఉండి ఏడవసాగాను. నన్ను నా తల్లి కంటే మిన్నగా చూసి నాకు స్నేహితురాలిగా, ఒక తల్లిగా తన ప్రేమను పంచిన పంచాక్షరి మాత ఈరోజు ఆ విషయాలను తలుచుకుంటుంటే అప్పుడే అమ్మ చాటుకుపోయి 25 వసంతాలు అయినవా అని ఆశ్చర్యమేస్తుంది నాయన. అమ్మ సమాధి కార్యక్రమం ముగిసిన తరువాత ఆ రాత్రి భక్తులందరూ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ నామము తెల్లవారిన దాకా భజన మందిరంలో పాడారు. ఆశ్రమంలో భక్తి మాటలతో అలరారిపోయారు. అమ్మ తపోవనములో అమ్మ చలువ పందిళ్ల కింద నిలువెలివైన ఆ రాగి చెట్టు నీడ, అమ్మ మాట దేవతల కోట, అమ్మ బాట ఓంకార పంచాక్షరి పూదోట నాయన. ఆ పూదోటలో పూసిన పువ్వులమై అమ్మ ప్రేమామృత సాగరాన ఈదులాడిన కల్ప తరువులమై ఈ రోజునకు అమ్మ పవిత్ర జ్ఞానమయ కవచాన్ని కప్పుకొని అమ్మ బిడ్డలముగా ఓంకార నామమే మా సర్వము సర్వస్వరమని పాడుకుంటున్నాము. నాయన, ఏమని పాడుతున్నారు అని నేను అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అని సంబరపడిపోతున్నారు జయమ్మ. చూడండి, అమ్మ లీలలు ఎలా ఉంటాయి, అమ్మ మాటలు ఎలా ఉంటాయి, అమ్మ చేష్టలు ఎలా ఉంటాయి. ఒక భక్తురాలికి ఇచ్చిన తన లీలను మరో భక్తురాలికి ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి వారికి సంబంధించినట్లుగా అమ్మ తన లీలను పంచి నాకు ఈ చరిత్ర రాసే విషయాలను కల్పించి నాకు అదృష్టాన్ని కల్పించిందనంటే ఇది పూర్వజన్మ సుకృతమే కానీ ఈ జన్మది కాదు అని నేను నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాను. అమ్మ సేవకుడనై, అమ్మ దాసుడనై, అమ్మ చరిత్ర రాయుటకు నేను ముందుకు వచ్చానంటే ఇది నా గొప్పతనము, నా కుటుంబం గొప్పతనము కాదు. ఏ రోజో చేసిన ఎన్ని జన్మల పుణ్యము అమ్మకు ఈ సేవ. ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది. మరోరు అనుకుంటాను, మీ విజయభాస్కరుడను.